నమస్కారం. యాక్చువల్గా ఈరోజు ఒక విధంగా సెంటిమెంటల్ రోజు యువగలం పాదయాత్రలో ఉండిన వాళ్ళందరికీ. ఆ, ఒకసారి నేను డీటెయిల్స్ లోకి పోయే ముందు అప్పటి పరిణామాలు ఒకసారి ప్రేక్షకులందరికీ కూడా గుర్తు చేయాలండి. స్వాతంత్ర సమరయోధులు ఎట్లా బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసినారో దానికి ఏ మాత్రము తక్కువ పోరాటం లోకేష్ గారు చేయలేదండి. అంతకన్నా ఒక మెట్టు ఎక్కువనే ఫైట్ చేయాల్సి వచ్చింది గతంలో. మా వెహికల్స్ ఆ స్టార్టింగ్ పాయింట్కి పోయే దగ్గర ఆపే కాడ నుంచి ప్రతిరోజు పోలీస్ వాళ్ళు ఏదో ఒక వ్యూహంతో వచ్చి ఆపేవాళ్ళు. ఒకరోజు వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకొక రోజు మైక్స్ లాక్కొని పోయేవాళ్ళు, ఒకరోజు చేతిలో పట్టుకున్న మైక్ పెట్టుకుంటే దాన్ని లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా కనీసం నేను నిల్చుకొని కనపడేదానికి, ప్రజలు కనపడేదానికి స్టూల్ వేసుకొని మాట్లాడతామంటే ఆ స్టూల్ లాక్కొని వెళ్ళిపోయినారు. అసలు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. రాత్రి ఎక్కడైనా బస చేయాలా అని మేము ఒక ఏరియా డిసైడ్ చేసుకుంటే అక్కడ ఉండే ల్యాండ్ లార్డ్ ని బెదిరించి వాళ్ళకి పాదయాత్రకి మీరు ఆ ల్యాండ్ ఇచ్చేదానికి లేదు అంటే ఇంకా రాత్రులు మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడో ఒక దగ్గర అయితే పార్క్ చేసుకోవాలి కదా మేము. అన్ని రకాల ఇబ్బందులు పెట్టి లోకేష్ గారు ఒకటి చెప్పారు, నన్ను జైల్లో పెట్టినా కానీ పర్వాలేదు, దీన్ని మాత్రం ఆపేదానికి లేదు, ఖచ్చితంగా ప్రజల కోసము మనం చేస్తున్నాము, ఎన్ని కష్టాలైనా ఎదిరించి ముందుకు పోతాము అని చెప్పి ఆ సంకల్పంతో ముందుకు నడవటము. నేను పాదయాత్రలో చూశాను కదా, చిన్న పని కాదు. ఇప్పుడు నేను జనరల్ గా నేను వెరీ ఫిట్ అండి బాడీ వైజ్. కాళ్ళంతా నొప్పులు, అసలు తట్టుకునేదే కష్టం. కొన్ని రోజుల తర్వాత అలవాటు అయింది. కానీ సో ఒకటి లోకేష్ గారు నడవటమే కాదు, ప్రజల సమస్యలు ఇని దానికి సరిపోయిన సమాధానాలు చెప్పి, లేదు అని అంటే ఏమి రకమైన యాక్షన్ తీసుకోగలుగుతాము అని చెప్పి అంటే అంత అలర్ట్ గా ఉండాలి. ఎందరూ వచ్చి కలుస్తా ఉన్నా కానీ ఆ నవ్వు మొహంతో పొద్దున స్టార్ట్ అయితే రాత్రి 12 గంటలైనా కానీ అదే ఆ స్మైల్. నేను ఒకరోజు మా కార్యకర్తలందరూ మా నియోజకవర్గం నుంచి వస్తే 2 గంటలు ఈ ఫోటోలు తీసుకున్నారండి. 2 గంటలకే నా జా అంతా నొప్పి పుడతాం మొదలు పెట్టింది. ఎందుకంటే ఆ నవ్వటం కూడా అంతసేపు ఆ నవ్వు మొహం అటు పెట్టుకోవటము, రిసీవ్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతుంటే స్పెసిఫిక్ మీటింగ్స్, ఆ టాపిక్ రిలేటెడ్ మళ్ళా ప్రిపరేషన్. సో అంత ఇన్డెప్త్ గా ఆ ప్రోగ్రామ్ జరిగింది. అది దగ్గరుండి చూసిన వాళ్ళకే తెలుసు ఆ కష్టం ఏందో. అది సామాన్యమైన వాళ్ళు పడలేరు. ఇప్పుడు ఎవరన్నా మీరు అటువంటి కష్టం పడగలుగుతారు, మీకు ఏదైనా మంచి పదవి ఇస్తారని అంటే కూడా ఆ కష్టం నాకు తెలిసి 99.9% నాకు ఆ పదవి వద్దు, ఆ కష్టం నేను పడలేను అనే అంత కష్టము ఆ పాదయాత్రలో ఉండింది. కానీ ప్రజల మంచి కోరి, రాష్ట్రం మంచి కోరి ఎంత కష్టమైనా కానీ ఈ జయప్రదంగా ఏ విధంగా ముందుకు సాగినారు. సో స్టార్టింగ్ రోజుల్లో ఎన్ని కష్టాలు పెట్టినా ఈచ్ పాసింగ్ టైం అది ఎంత జయప్రదంగా అది ముందుకు సాగింది అనేది ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే చాలా సంతోషంగా ఉంది. నాకు గుర్తుంది, వైసీపీకి సంబంధించిన వాళ్ళు పాదయాత్రలో ఎవ్వరు లేరు అని చెప్పి వాళ్ళ ఛానల్లో ప్రచారం చేస్తుండేవాళ్ళు. ఆడ వేలాది మంది మా కళ్ళ ముందు ఉంటే ఒక ఫ్లెక్సీలు తీసుకునే దానికి, ఫోటోలు తీసుకునే దాని కొరకే 2 hours 3 hours లైన్లు కట్టేవాళ్ళు. సో అటువంటి పాదయాత్రను కూడా ఏ విధంగా రకరకాల కుట్రలు చేశారు. సో రాజకీయాల్లో ఇది ఒక కేస్ స్టడీగా మనం భావించవచ్చు. సో నేను అనుకునేది ఏంటంటే ఒక డైమండ్ షైన్ అయ్యేదానికి ఏ విధంగా దాన్ని పాలిష్ చేస్తా, కట్ చేస్తా, అన్ని రకాల కష్టాలు ఆయన అనుభవించి ఈ రోజు ఒక డైమండ్ రకంగా మనం ముందుకు వచ్చినారు. ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే తరాలకు కూడా ఒక మంచి నాయకుడు మనకి ఉండాడని చెప్పి మనం అందరం ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. ఈ రోజే అంటే మీరు అన్నట్లుగా ఒక నాయకుడిగా రాటుదేలి ఉండొచ్చు, మీకు భరోసా ఇచ్చాడు, అప్పుడున్నటువంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే దానికి, గళం విప్పేదానికి ఒక అవకాశం, ఆ పరిస్థితి నెలకొంది. కానీ తర్వాత అదే ప్రక్రియలో చాలామందికి, రైతులకు కావచ్చు, యువతకు కావచ్చు, వచ్చినటువంటి అనేక వర్గాలకు, మహిళలకు, అనేక రకాలైనటువంటి కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు అనేక ఇష్టాగోష్ఠులు, చర్చలు అన్నీ కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో వాటిని అమలు చేసేటువంటి ప్రక్రియలో అనుకున్న విధంగా సాగుతుంది అనుకుంటున్నారా? సో దానికి సంబంధించి ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ చూసినప్పుడు చాలామందిలో పెట్టుబడులు, ముఖ్యంగా ఉపాధి అవకాశాలపైన చాలామంది ఆ రోజుల్లో ప్రశ్నించినటువంటి పరిస్థితిని మనం చూసాం. కావాలా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది బయటకు వెళ్తున్నారు, ఛాన్సెస్ లేవు అని చెప్పి. సో ఆ విషయాల్ని ఎంతవరకు ఆయన
ఇప్పటి వరకు కూడా వాటిని అధిగమించగలిగారు? వాటిని నెరవేర్చేదానికి ఏ రకంగా కూటమి ప్రభుత్వంలో చర్యలు జరుగుతున్నాయి? ప్రియర్ గారు, దీంతో అద్భుతమైన ఒక ఆస్పెక్ట్ నేను మీకు గుర్తు చేయాలా, మీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా గుర్తు చేయాలి. ఏంటి అని అంటే, జనరల్ గా పాదయాత్ర చేసి ఏదో మనము అక్కడ చెప్పేసి పోతామని కాదు. ప్రతి దగ్గర ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక స్టోన్ కూడా వేయించినారండి. స్టోన్ పైన రాయిపించినారు, ఇవి మేము చేస్తాము అని చెప్పి. సో ప్రజలు ఇప్పుడు కూడా చూడొచ్చు ఆ కమిట్మెంట్స్ ఏమున్నాయో. ప్రతి 100